హలో వైటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. ఈరోజు వీడియో ఏంటంటే, ప్లీజ్ ఫ్రెండ్స్, ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వచ్చేసి గ్లాస్ బ్యాంగిల్స్ ఉంటాయి కదండి, అవి అయితే నేను సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ కింద అయితే రెడీ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేది శ్రావణ మాసం కదండి. ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి, తాంబూలంలో ఇవ్వడానికి ఎక్కువ గ్లాస్ బ్యాంగిల్స్ అయితేనే ఎక్కువ ఇష్టపడతారనమాట. ఎందుకంటే ముత్తైదువులు అనేది గ్లాస్ బ్యాంగిల్స్ తప్ప ప్లాస్టిక్ బ్యాంగిల్స్ వేసుకోరు. దానికోసం వచ్చేసి ఎవరైనా సరే మీరు ఎలా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి గాజు బ్యాంగిల్స్ కొంచెం ట్రెండీగా అందరూ ఇష్టపడేటట్టు కొంచెం నీట్గా కనిపించేలాగా మేమైతే కస్టమైజ్ చేసి మీకైతే టైంకి అయితే ఇస్తామండి. శ్రావణ మాసం వచ్చేస్తుంది కాబట్టి మీరు ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే తొందరగా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేసేయండి. నేనైతే ఇప్పుడు గ్లాస్ బ్యాంగిల్స్ అయితే డిజైన్ చేస్తున్నాను. ఈ డిజైన్ ఎలా ఉంది, ఈ బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో వీడియో పూర్తిగా చూడండి, మీకే అర్థమవుతుంది. ముత్తైదువులు అందరూ సరే శ్రావణ మాసంలో గ్లాస్ బ్యాంగిల్స్ తప్ప ప్లాస్టిక్ బ్యాంగిల్స్ ఎవరు వేసుకోరండి. అయితే ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ అనేవి ఇప్పుడు ట్రెండ్ అయిపోయినాయి అనమాట. ఏ వ్రతాలకి అయినా, పూజలకైనా, ఫంక్షన్స్కైనా సరే రిటర్న్ గిఫ్ట్స్ అనేవి ట్రెండ్ అయినాయి కదండి. అలాగే ఇప్పుడు సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా చాలా ట్రెండింగ్లో ఉన్నాయండి. ఇప్పుడైతే చాలామంది ఇప్పుడు వ్రతాలకి వచ్చిన వాళ్ళకి ప్లాస్టిక్ బ్యాంగిల్స్ ఎలాగ ఇవ్వరు కాబట్టి ఇలా గాజు బ్యాంగిల్స్ ఇలా రెడీ చేయించి కొంచెం ఇష్టపడేలాగా కస్టమైజ్డ్ చేయించి మరి రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇస్తున్నారనమాట. అందుకని చెప్పి నేనైతే ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది కాబట్టి నేనైతే ఈ సెట్ అయితే చేస్తున్నానండి. ఈ సెట్ ఎలా ఉంది, ఈ డిజైన్ ఎలా ఉంది అనేది మీరు నాతో కామెంట్లో తప్పకుండా షేర్ చేసుకోండి. మీలో ఎవరైనా సరే ఏ ఫంక్షన్స్కైనా లేదా వ్రతాలకైనా పూజలకైనా సరే ఏదైనా ఇలా కస్టమైజ్డ్ చేయించుకోవాలి అనుకుంటే కనుక స్క్రీన్పై నెంబర్ అయితే ఇస్తున్నానండి. ఆ నెంబర్కి అయితే నాకు వాట్సాప్ మెసేజ్ అయితే చేసేయండి, ఓకేనా అండి. నేనైతే ఇక్కడ థ్రెడ్ వచ్చేసి పసుపు కలర్ తీసుకున్నానండి. పూజల్లో ఎక్కువగా వాడేది పసుపు, ఎరుపు, పచ్చ ఇవే కదండి ఎక్కువ శుభ సూచకం అంటారు కదండి. అందుకని చెప్పి ఇలాగైతే రెడీ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ వచ్చేసి ఎల్లో కలర్తో స్టార్ట్ చేస్తున్నాను నేను. అన్ని కలర్స్ కూడా నేను రెడీ చేసి అయితే చూపిస్తాను, మీకు చూసేయండి, ఓకేనా అండి. ఈ థ్రెడ్ వచ్చేసి నేను సింగిల్ బ్యాంగిల్స్ కదండి, ఇవి గాజు బ్యాంగిల్స్ కాబట్టి చాలా సింపుల్గానే అయిపోతుందండి. 24 లైన్స్ వచ్చేసి నేను 1 టైం అయితే తీసుకున్నాను. 1 టైం కూడా ఇలా పలచగా చుట్టేసుకుంటే కనుక ఒక్కసారిలో అయితే బ్యాంగిల్ చాలా నీట్గా అయిపోతుందండి. ఒకసారి తీసుకుంటే చాలు బ్యాంగిల్ అంతా ఫినిష్ అయిపోతుంది. చాలా చిన్నగా ఉంటుంది కదండి ఈ బ్యాంగిల్, అందుకని డిజైన్ కూడా హెవీ డిజైన్ అక్కర్లేదు. ఈ బ్యాంగిల్స్కి వచ్చేసి చాలా సింపుల్గా చేసుకుంటాం కాబట్టి ఈ బ్యాంగిల్స్ చాలా నీట్గా కనిపిస్తాయి అన్నమాట, ఓకేనా ఫ్రెండ్స్. చాలామంది ఇప్పుడు వచ్చేసి ట్రెండ్ అండి ఇది, తాంబూలాల్లో ఇలాగ గాజు బ్యాంగిల్స్ అవి చేయించేసి రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇస్తున్నారనమాట. ప్లాస్టిక్ బ్యాంగిల్స్ వేసుకోరు కాబట్టి ఇవి కాలేజ్ గర్ల్స్కి అలాగే వాళ్ళు అయితే పర్వాలేదండి. పెళ్ళి కాని వాళ్ళు అలాగైతే కొంచెం ప్లాస్టిక్ బ్యాంగిల్స్ అయితే ప్రిపేర్ చేస్తారు. బట్ ఏంటంటే మ్యారేజ్ అయిన వాళ్ళు ఏంటంటే శ్రావణ మాసం అంతా కూడా పూజలు, వ్రతాలు, టెంపుల్స్ అంటూ వెళ్తారు కదండి. అలాగా ఒక్కొక్క వారం ఒక్కొక్క సారీ అయితే కట్టుకుంటారనమాట. ఆ సారీకి మ్యాచింగ్ అయితే బ్యాంగిల్స్ అయితే చేయించుకోవడానికి ఇష్టపడుతున్నారండి. ఇప్పుడు ఇలా గ్లాస్ బ్యాంగిల్స్ ఇలా డిజైన్ చేయించుకుంటున్నారనమాట. కొంచెం ట్రెండ్ మారింది కదండి ఇప్పుడు, అందుకని చెప్పి ఇలా అయితే డిజైన్ చేయించుకుంటున్నారు. మీలో ఎవరైనా సరే ఇలా డిజైన్ చేయించుకోవాలి అనుకుంటే కనుక వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయడం మర్చిపోకండి. ఒక లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వచ్చేసి ఎల్లో కలర్ థ్రెడ్ మొత్తం బ్యాంగిల్ అంతా ర్యాప్ చేసి వస్తున్నాను అనమాట. చూడండి, ఒక్కసారి తీసుకున్నానండి, సరిపోయింది ఈ బ్యాంగిల్ వచ్చేసి. అంతే, ఇక్కడైతే గమ్ పెట్టేసుకోవాలి. మనం ప్లాస్టిక్ బ్యాంగిల్స్కి ఎలా పెడతామో అలాగే సేమ్ అన్నమాట. సేమ్ వచ్చేసి ఇలాగ గ్లాస్ బ్యాంగిల్స్ కూడా ఇలా సేమ్ పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఎడ్జెస్ కొంచెం నీట్గా కట్ చేసుకోండి, కొంచెం ఎక్కువ గమ్మే పెట్టండి. ఫ్యాబ్రిక్ గ్లూ ఒకటి యూజ్ చేయండి.
ఇలా మొత్తం థ్రెడ్ అంతా కవర్ అయ్యేలాగా మనం గమ్ పెట్టేసుకోవడమే. చూడండి బ్యూటిఫుల్ ఎల్లో కలర్ అయితే నేను ర్యాప్ చేసేసాను. ఇవి వచ్చేసి నేను ఇలా రెడీ చేసేసుకున్నానండి. మొత్తం వీటికి వచ్చేసి చాలా సింపుల్ డిజైన్ అండి. చాలా సింపుల్ డిజైన్ అయితే నేను పెట్టి చూపిస్తాను, అది కూడా చూసేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇదిగో చూడండి, ఇది అయితే నేను కొత్తగా తీసుకొచ్చాను అన్నమాట. ఇది వచ్చేసి మెటీరియల్లో ఇది కొత్తగా రోల్ ఒకటి యాడ్ చేశాను నేను. ఇది చాలా బాగుంటుందండి. డబుల్ లేయర్ వస్తుంది మనకి. 4 కట్ బ్యాంగిల్కి అయితే ఇలా కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట. ఇది ఏంటంటే మనం గ్లాస్ బ్యాంగిల్ కాబట్టి ఒక లేయర్ వేసుకుంటే సరిపోతుందండి. అదే మనం ప్లాస్టిక్ బ్యాంగిల్ 4 కట్ బ్యాంగిల్ అయితే కనుక ఇలా 2 వరుసలు ఇలా వేసేసుకుంటే సరిపోతుంది అనమాట. దీనికి ఏంటంటే గ్లాస్ బ్యాంగిల్ కాబట్టి కొంచెం చిన్న సైజే వస్తుంది కాబట్టి డబుల్ లేయర్ అయితే సరిపోలేదండి. నేనైతే డబుల్ లేయర్ వేసేద్దామని అనుకున్నాను, బట్ ఏంటంటే సరిపోలేదు. అయితే నేను ఇలా చూసి ఇంకా కట్ చేసేసాను అనమాట. సింగిల్ లేయర్ వేసాను నేను. ఇలాగ ఎంత చూసినా సరే, ఎంత అడ్జస్ట్ చేద్దాం అనుకున్నా సరే అడ్జస్ట్ అవ్వలేదండి డబుల్ లేయర్కి. ఇంకెందుకు వచ్చింది ఇంత అలాగా అని చెప్పేసి నేనైతే ఒక లేయర్ కట్ చేసేసాను అనమాట. ఇలా పెడదామని అనుకున్నాను కానీ హెవీగా అయిపోతుంది అనమాట. అందుకని నేను ఇలా సింగిల్ లేయర్ కింద అయితే కట్ చేసేసాను. ఇలాగైతే పెట్టేస్తున్నానండి. సైడ్ బ్యాంగిల్స్ వస్తాయన్నమాట. ఇలాగా మొత్తం 3 బ్యాంగిల్స్ రెడీ చేసుకోవాలి. ఇవి కూడా కొంచెం షైన్ అవుతున్నాయండి. లైటింగ్కి ఏంటంటే షైన్ అవుతున్నాయి అన్నమాట. ఇవి మరీ ఓవర్గా లేదు, సింపుల్గానే ఉంది. లైటింగ్కి అయితే షైన్ అవుతున్నాయి, చాలా నీట్గా అయితే కనిపిస్తాయి అన్నమాట. ఇది ఏంటంటే నేను మెటీరియల్కి వెళ్ళినప్పుడు ఇది ఎందుకో నచ్చింది, నచ్చితే ఒక రోల్ అయితే తీసేసుకున్నాను అనమాట. ఇలా ఏంటంటే గ్లాస్ బ్యాంగిల్స్కి ఇటువంటి సింపుల్గా వేసుకుంటేనే బాగుంటుందండి. హెవీ డిజైన్ అయితే బాగోదు. ఇదిగోండి 3 బ్యాంగిల్స్ అయితే రెడీ చేసేసుకున్నాను నేను. 3 బ్యాంగిల్స్ ఎలా అంటే ఇప్పుడు ఒక బ్యాంగిల్ డిజైన్ చేసింది 3 బ్యాంగిల్స్ వస్తాయన్నమాట. అలాగా మళ్ళీ మధ్యలో ఒక బ్యాంగిల్ వచ్చి ఇలా 3 బ్యాంగిల్స్. చూడండి లుక్ అయితే సూపర్ ఉంది కదా. ఇవి వచ్చేసి ఒక హ్యాండ్కి అయితే ఎలా వస్తుందండి, ఇంకో హ్యాండ్కి కూడా సేమ్ సెట్ వస్తుంది అనమాట. ఎలా అనిపించింది ఫ్రెండ్స్, బాగున్నదా? ఇలాగా గ్లాస్ బ్యాంగిల్స్ ఇలా డిజైన్ చేయించుకొని ఇలా మనం శ్రావణ మాసంలో వేసుకుంటే కనుక మనం ప్లాస్టిక్ వేసుకున్న ఫీలింగ్ కూడా ఉండదండి. చాలా బాగుంటుంది. ఈ సెట్ ఎలా ఉందో నాతో కామెంట్లో చెప్పడం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ షేర్ చేయండి. ఎవరైనా యూస్ఫుల్ వీడియో అనుకుంటే కనుక ఇది ఎవరికైనా షేర్ చేయండి, మీ వల్ల ఎవరికైనా. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ ఇచ్చి మీ సపోర్ట్ నాకు ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఈ బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ అయితే ఎలా ఉన్నాయో చెప్పండి. ఇంకా నేను మన పసుపు కలరు వేసాను కాబట్టి రెడ్ గ్రీన్ కూడా వేసి చూపిస్తాను నేను. ఆ వీడియో అయితే రేపు ఈవినింగ్ వస్తుంది.